ప్రేమికులైన భార్యాభర్తలైన వారు రిలేషన్లో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఈ బహుమతులు అందజేసుకుంటూ ఉంటారు. గతంలో హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత సైతం వారి పెళ్లికి ముందు తర్వాత ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. విడాకులపై సమంత, నాగ చైతన్య ఎవరికి వారు తమ కారణాలు చెప్పుకోనప్పటికీ, వారి విడాకులపై అనేక ప్రచారాలు జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఒకరిపై మరొకరు గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఇప్పుడు అదంతా గతం. చైతన్య మరికొద్ది రోజుల్లో శోభితతో వివాహం కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సమంత తన మాజీ భర్త గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తాను నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్ లో సమంత వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆమెపై నెగటివ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఒక దానిపై భారీగా ఖర్చు పెట్టి ఆ తర్వాత పూర్తి వృధాగా మారినట్లు ఏదైనా భావించారా అని వరుణ్ అడిగిన ప్రశ్నకు తన మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు అంటూ సమంత సమాధానం ఇచ్చి ప్రతి ఒక్కరిని షాక్ చేసింది. ముగిసిపోయిన రిలేషన్ లో ఇచ్చిపుచ్చుకున్న వస్తువులపై ఇప్పుడు సమంత స్పందించడం ఆమె వరకు అది ప్రాక్టికల్ గా సరైనదే అనిపించిందేమో కానీ, నాగ చైతన్య సరికొత్త వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో ఆమె ఈ తరహా కామెంట్స్ చేయడం అక్కినేని అభిమానులను బాధిస్తోంది. అయితే బహుమతులు సమంత మాత్రమే ఇవ్వలేదని, చైతన్య కూడా ఎన్నో ఖరీదైన గిఫ్టులు ఇచ్చారని, ఏది ఏమైనా ఇన్నాళ్ళు ఈయన వివాహ బంధంపై గౌరవంగా వ్యవహరించిన సమంత ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని, ఆమె విచక్షణతో మాట్లాడాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.